నాయనా తిన్నావా? తిన్నా గానీ ఇలా చిన్ననాయన ఇంట్లో దావతుంది పోవాలి మర్చిపోయే ఇట్లా. ఏ దావత్ పోయేది లేదు. ఈ రోజు ఊరికొచ్చి మా అమ్మమ్మ నాయన వస్తుర్రంట, ఇంటికానే ఉందాం. నాయనా దావత్కు నువ్వు పోయిరాపోయే. ఓహో, అయితే పెన్ల మాట వింటున్నావు అన్నమాట. ఏమే దావతే కదనే, ఇట్లా పోయి అట్లా వస్తాం నాడు. ఓహో, తల్లిదండ్రుల మాట వింటున్నావన్నమాట. సరే ఏడికి పోయేది లేదు, సప్పుడుదాకా ఇంట్లోనే కూర్చోండి, నేను జర బయటికి పోయి వస్తా. బిడ్డ వచ్చేటప్పుడు జరగి గోళీలు తీసుకురా బిడ్డ. ఆగు, మనకు కూడా పిల్లలు ఉన్నారు, మన ఖర్చులుంటాయా? ఇంత ఖర్చులు మోపడాయి కూర్చుంటాయి. బుజ్జి ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా ఆయన నీకు? అన్ని తెలుస్తున్నాయి, అందుకే మాట్లాడుతున్నా. నా కోసం మీరెందుకు లొల్లి పెట్టుకుంటారు బిడ్డ? నేనే బయటకు పోయి ఆనంద బతుకుతా. నీవు నీ పెన్ల మాట వింటావు, ఇక నేను ఇంట్లో ఉండేందుకు? ఇక్కడ తల్లిదండ్రి మాట కాదనలేక, అక్కడ పెళ్ళం మాట కాదనలేక నాసుంటి మొగోళ్ళు ఎంతో మంది నరకం అనుభవిస్తున్నారు. ఇక్కడ జన్మనిచ్చిన తల్లిదండ్రి, అక్కడ కాటికోయిందాక తోడుండే పెళ్ళము, ఎవ్వరి మాట కాదనలేక బాధను ఎవ్వరికి చెప్పుకోలేక మొగోళ్ళు లోన కుమ్లి చస్తున్నారు.